వాల్టర్ కీర్స్ గారి జీవితం చూస్తున్నాము. నేను భగవాన్ పైన నా దృష్టిని ఏకాగ్రపరిచాను. కొన్నిసార్లు ఆయన చూడడానికి ఇండియా రావడానికి నేను చేసే నా ప్రయత్నాలలో సాయపడమని నేను ప్రార్థించేవాడిని. ఆ విధంగా అర్థించడము నాకు అంత ఉచితమైన పనిగా అనిపించదు. కానీ ఈ విషయంలో నేను విజయాన్ని సాధించాను అని చెప్పగలిగే సమయం ఒకటి వచ్చింది. ఒకనాడు నేను భగవాన్ ఫోటో చూసినప్పుడు నేను భవిష్యత్తులో ఇండియాకు వెళ్ళబోతున్నాను అని, అక్కడికి చేరుకున్నప్పుడు నేను సజీవంగా ఉన్న భగవాన్ను కలుసుకొనగలనని నాకు అత్యంత దృఢంగా అనిపించింది. ఈ సాధనలో నా ఊహా చిత్రమునో లేదా నా మనోకల్పనో ఎంతో భగవాన్ యొక్క నిజమైన హామీని లేదా భద్రతను చేకూర్చే సన్నిధి యొక్క ప్రభావం ఎంతో నేను చెప్పలేను. ప్రతి సాధకుడు కూడా జ్ఞానిని మరలా నడుస్తూ, మాట్లాడుతూ, తింటూ ఉండే ఒకానొక వ్యక్తిగా చూస్తాడు. అన్ని అవధులను దాటినట్టి జ్ఞానికి ఒక పరిధులలో కూడిన వ్యక్తిత్వాన్ని ఆపాదిస్తాడు. ఆయన ఏవో విషయాలు సంభవించాలని కోరుకుంటున్నట్లు లేదా ఏవో విషయాలు జరిగేటట్లు చేస్తున్నారని భావిస్తాడు. ఇది కేవలం సాధకుని అభిప్రాయం మాత్రమే. అది పూర్తిగా తప్పు. ఎందుకంటే ఒక నిజమైన గురువు ఏమీ చేయరు. తర్వాత కాలంలో నేను కనుక్కున్న విషయం ఏంటంటే, నిజమైన గురువు సాధకునికి ఊతంగా పట్టుకోవడానికి లేదా ఆధారపడడానికి ఏమీ ఇవ్వరు అని. ఆయన వాయువు లేదా సూర్యకాంతి లాంటివారు. వాటిని మనం పట్టుకోలేము. మనము వాటికి ఒక రూపాన్ని ఇవ్వలేము. మన చుట్టూ అవి ఆవరించి ఉన్నాయి కనుక, మనం వాటిలో మునిగి ఉన్నాము కనుక, మనము వాటిని విశ్వసించకపోయినా అవి మనల్ని నిలిపి ఉంచుతాయి, మన జీవితాలకు ఆధారభూతంగా ఉంటాయి. ఈ మాటలన్నింటి వెనుక నేను చెప్పడానికి ప్రయత్నించేది ఏంటంటే, ఎవరైతే పరిపూర్ణులో అన్ని జీవుల హృదయాల్లో అనంతమైన ఆత్మగా ఉన్నారో వారిని ఒక రూపంలోనో నామంలోనో దర్శించదలిచాను.